నెల్లూరు జిల్లా చెజర్ల మండలం పెరుమళ్లపాడు గ్రామంలోని పురాతన శైవ క్షేత్రాన్ని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సందర్శించారు. 250 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ ఆలయం ఇసుక మేటల కింద నుంచి వెలుగులోకి వచ్చింది. గ్రామ పెద్దలు ఆలయ ఆనవాలను గుర్తుపెట్టుకున్నప్పటికీ 4 ఏళ్ల క్రితం స్థానికుల చొరవతో ఆలయ పై భాగాన్ని గుర్తించారు. పెన్నా నది ఒడ్డున ఉన్న ఈ ఆలయం నీటి ప్రవాహంతో ఇసుకలో కూరుకుపోయినట్లు స్థానికులు తెలిపారు. ఎంతో ఘన చరిత్ర కలిగిన దేవాలయాన్ని పునరుద్ధరించాలని మంత్రి అధికారుల్ని ఆదేశించారు. రెడ్డి సందర్శించారు. 250 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ ఆలయం ఇసుక మేటల కింద నుంచి వెలుగులోకి వచ్చింది. గ్రామ పెద్దలు ఆలయ ఆనవాలను గుర్తుపెట్టుకున్నప్పటికీ 4 ఏళ్ల క్రితం స్థానికుల చొరవతో ఆలయ పై భాగాన్ని గుర్తించారు. పెన్నా నది ఒడ్డున ఉన్న ఈ ఆలయం నీటి ప్రవాహంతో ఇసుకలో కూరుకుపోయినట్లు స్థానికులు తెలిపారు. ఎంతో ఘన చరిత్ర కలిగిన దేవాలయాన్ని పునరుద్ధరించాలని మంత్రి అధికారుల్ని ఆదేశించారు.